హాయ్ ఫ్రెండ్స్, మిగిలిన పీసెస్‌లో ఒక ఫ్రాక్ కుడదాం అనుకున్నాను. ఇంత మంచిగొస్తదనేసి నేను అనుకోలేదు. చాలా అంటే చాలా మంచిగొచ్చింది బేబీ ఫ్రాకు. లుక్ అయితే సూపర్ ఉంది. అసలు రెడీమేడ్ లాగానే ఉంది. చాలా మంచిగొచ్చింది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పీసెస్‌లో ఎంత తీసేసుకొని కట్ చేశానో చూపిస్తాను చూడండి. ఇవన్నీ మనం లాంగ్ ఫ్రాక్స్‌లో కుట్టాను కదా! వీడియో చేశాను కదా! పెద్ద వాళ్ళకి అంబ్రెల్లా ఫ్రాక్స్‌లో దాంట్లో మిగిలిన పీసెసే ఉన్నాయి. ఆ పీసెస్‌ని మొత్తం ఈ విధంగా తీసి చూద్దాం అనేసి తీసాననమాట. చూద్దాము ఒకవేళ అయితే కుడదాం అనుకున్నా, లేదంటే వదిలేద్దాం అనుకున్నా. కాకపోతే ఈ పీసెస్ మొత్తం మనం చూసుకోవాలి. లెంత్ ఎంత ఉంది, అదే తక్కువుందా అనేసి చూసుకోవాలి. చూసుకొని అప్పుడు మనం డిసైడ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ పెద్ద పెద్ద పీసెస్ మొత్తం నేను సెపరేట్ అనేది చేసేస్తున్నాను. ఫస్ట్ అది కాటన్ లైనింగ్ అనమాట అది. ఓకేనా. ఈ ఒక ఫ్రాక్ కాటన్ లైనింగ్ అయితే వేసేసాను కదా! ఇంకో దానికైతే పాలిస్టర్ లైనింగ్ కూడా తీసి పెడుతున్నాను. ఈ విధంగా చూసారు కదా! ఇలాగా. ఈ ఎన్ని మంత్స్ బేబీ గర్ల్ కుట్టాను కూడా అది కూడా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారు కదా! ఇది వచ్చేసి నెట్ అంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ అయితే లుక్ అనేది బాగుంది. ఇక్కడ కొంచెం వెడల్పు కనిపించినా కూడా అన్నీ తీసి అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మిగతావన్నీ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా! అవి మనకి పనికిరావు. ఎందుకంటే మనకి ఇవి దిండు కవర్లకైతే దిండు కుడతాం కదా! దిండ్లకైతే కుట్టొచ్చు. చాలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. దానికి పెట్టి కుడితే సరిపోతుంది. ఓకేనా. ఇవి మిగిలిన క్లాత్ మొత్తం ఇప్పుడు కవర్లో పెట్టేసుకోవడమే ఈ విధంగా. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను కదా! ఇప్పుడు ఇవి మిగతా క్లాత్లెస్ ఉన్నాయి కదా! అదే ఒరిజినల్ క్లాత్, ఇలా లైనింగ్ క్లాత్ నేను పక్కన పెడుతున్నాను ఫస్ట్. మిగిలిన క్లాతెస్ ఉన్నాయి కదా! నేను ఎక్కువ అయితే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వాడలేదు. ఎక్కువ బాడీ పార్ట్కి అయితే వాడాను. అది ఇవన్నీ ఉన్నాయి కదా! క్లాత్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా! సరి చేసుకొని కట్ చేస్తాను. లేదంటే కటింగ్ కూడా పెట్టానని మీకు వీడియో అనేది లెంత్ అయిపోతుంది. ఇప్పుడు కట్ చేసిందో చెప్పేసాను చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి బాడీ పార్ట్. నేను వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశాను. బాడీ పార్ట్ వర్క్ అంటే ఇది దీని పొడవు వచ్చేసి ఒక 9 ఇంచులు ఉంది. వెడల్పు వచ్చేసి ఒక 7.5 ఇంచులు. ఓకేనా. విడుతు అలాగే షోల్డర్ టోటల్ వచ్చేసి 4.5 ఇంచులు. ఇక్కడ సంక రౌండ్ వచ్చేసి మనకి 4 ఇంచులు. ఎల్ షేప్లో మార్క్ చేసేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ సంక రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా సంక రౌండ్ డ్రా చేసుకున్నాం కదా! ఇప్పుడు నడుము సైజు కూడా అంతే, ఎక్కువ తక్కువ ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ విడత వచ్చేసి 2 ఇంచులు. చిన్నపిల్లకి 2 ఇంచులు సరిపోతుంది. ఓకేనా. నా షోల్డర్ ఏం జారినట్టు అయితే ఉండదు. ఇలా కాట్ పెట్టేసుకొని విడత దగ్గర ఇక్కడ సంక రౌండ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియో చూపిస్తాను. ఈ విధంగా బాడీ పార్ట్ మాత్రమే నేను లైనింగ్ కాటన్ అయితే వేసాను. ఇక్కడ ఏమన్నా హెచ్చు తగులుంటే ఇలాగ స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. 9 ఇంచులు ఉంది. కాకపోతే మెయిన్ క్లాత్ ఎంత ఉంది కూడా అది కూడా చూపిస్తాను. ఇప్పుడు 1 బై 1 పార్ట్ తీసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని నెక్ పొడవు వచ్చేసి 2 ఇంచులు. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇలా రౌండ్గా ఫస్ట్ ఎల్ షేప్ మార్చేసుకొని రౌండ్ షేప్ అనేది మార్చేసుకొని సీజర్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ నెక్ ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు దీనికి బ్యాక్ పార్ట్కి ఓపెన్ పెట్టేసుకోవాలి కదా! ఒక 2.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి 2.5 ఇంచుల దగ్గర ఈ విధంగా. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందనేది. ఓపెన్ ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్కి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి మనకి పొడవు 3 ఇంచులు. ఓకేనా. ఎల్ షేప్లో మార్చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా నేను రౌండే మార్కింగ్ అనేది చేసేసాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్కే కొట్టేసుకోవాలి ఈ విధంగా. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడంలో చాలామందికి అయితే వీడియో షేర్ అవుతుంది. ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చూసారు కదా, రౌండ్గా అయితే కట్ చేశాను. దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసి చూపిస్తాను చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అయితే వచ్చింది. 8 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి. 9 ఇంచెస్ అవసరం లేదు. ఒక 5 ఇయర్స్ బేబీ వాళ్ళకైతే ఒక 9 ఇంచెస్ పెడితే 8 ఇంచెస్కి అయితే సరిపోతుంది. ఓకేనా. ఇలా చూసారు కదా, 8 ఇంచెస్ అయితే ఉంది మనకి ఒరిజినల్ క్లాత్. ఒరిజినల్ క్లాత్ ఉన్నంతనే
మనం స్టిచ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. అది స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇంత అయితే తక్కువైంది మనకి. 8 ఇంచెస్ అయితే కరెక్ట్ సరిపోతుంది. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 8 ఇంచెస్. ఓకేనా, ఇది చూసారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూసారు కదా, బాటమ్ పార్ట్కి ఇంకో పార్ట్ కదా జాయింట్ అనేది వేసుకోవాలి. వెడల్పు అనేది తక్కువ ఉందన్నమాట. టోటల్ వెడల్పు వచ్చేసి 22 ఇంచులు, పొడవు వచ్చేసి 12 ఇంచులు. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ తీసేసుకున్నాం. లైనింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ లైనింగ్ వచ్చేసి పాలిస్టర్, దీనికి జాయింట్ అయితే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను. హ్యాండ్స్ ఈ విధంగా ఈ పీస్లు అయితే మనకి వెళ్తాయి అన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కొంచెం హెచ్చు తగ్గులు ఉంది, ఇలా క్రాస్కుంది, ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ వెడల్పు వచ్చేసి 6 ఇంచులు. ఓకేనా, అంటే 4 లేయర్ మీద ఉందన్నమాట. ఒక్కొక్క లేయర్ వచ్చేసి మనకి 12 ఇంచులు అవుతుంది. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు. ఓకేనా, బుట్ట హ్యాండ్ కదా, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఉంటుంది. దీనికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం. ఎలా స్టిచ్ చేయాలో ఇలా బాడీ పార్ట్ మీద లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇలా పెట్టేసుకొని మనం తిప్పేసుకోవాలన్నమాట. సీదా మీద పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సీదా మీద పెట్టేసుకొని ఫస్ట్ మనకి క్లాత్ అయితే తక్కువ ఉంది కాబట్టి మనం కరెక్ట్ పెట్టేసుకోవాలి ఒరిజినల్ క్లాత్. ఓకేనా, ఒరిజినల్ క్లాత్ మనకి మెయిన్ మెజర్మెంట్ అనమాట. లైనింగ్ మొత్తం కొంచెం ఎక్కువనే ఉంది, అంటే లూజ్ అనేది ఎక్కువ లేదు, కానీ హైట్ అంటే లెంత్ అనేది ఎక్కువ ఉంది. షేప్ ఎలా ఉందో అలాగా మనం తిప్పుతూ కుట్టు అనేది వేసేసుకుంటాం. ఇక్కడ మూల దగ్గర సూది కిందికి దింపితే మనం మూల పర్ఫెక్ట్ కూర్చుంటుంది. ఇక్కడ క్లాత్ అనేది దగ్గర పెట్టేసుకొని మనం కుట్టు వేసేసుకుంటూ రావాలి ఈ విధంగా. ఓకేనా, ఓపెన్ ఉంది కదా, మనం బ్యాక్ పార్ట్ ఓపెన్ పెడతాం కదా, అలా ఓపెన్ కొంచెం వెడల్పులా పెట్టి కుట్టకూడదు. ఇలా దగ్గర పెట్టేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా వెడల్పు చూపిస్తుంది కదా, ఈ విధంగా. ఓకేనా, దారాన్ని కట్ చేయాలి. ఈ క్లాత్ని మనం కట్ చేసేయాలి, ఒరిజినల్ క్లాత్ని. ఇప్పుడు ఇక్కడ కాట్ పెట్టేసాం కదా మనం, ఇది కూడా కట్ చేసుకోవాలి. కాట్ పెట్టేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఇటు సైడ్ ఇప్పుడు తిప్పేసుకోవాలి ఈ విధంగా. ఇలా మూలలు కరెక్ట్ వచ్చే విధంగా తిప్పేసుకోవాలి నీట్గా. ఇప్పుడు కుట్టు వేసేసుకుంటూ పై కుట్టు ఎలా ఉందో అలాగా మనం తిప్పాలి. ఇలాగా నీట్గా అయితే కూర్చుంటుంది మనకి. మనకు మొత్తం మెయిన్ ఫ్యాబ్రికే కరెక్ట్ ఫిట్టింగ్ అనమాట. అంటే పొడవు ఒకటే, లైనింగ్ అయితే పొడవు అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ సూది కిందికి అనేది ఈ విధంగా తిప్పి ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. మూల దగ్గర కూడా అంతే, ఇలా సూది కిందికి ఈ విధంగా దింపేసి ఈ విధంగా పాదాన్ని ఎత్తి ఇలా డిజైన్ నీట్గా చేసేసుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగా దారాన్ని కట్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు తిప్పేసుకున్నాము మనం. నెక్ వచ్చేసి ఇప్పుడు దీనికి మనం కాచపట్టి కోసం క్లాత్ తీసేసుకున్నాం కదా, షేడ్ కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ మీద ఇటు సైడ్ కోర్ వచ్చింది కాబట్టి మనకి ఇంకొంచెం ఈజీగా అవుతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని వీడియో చూపించినట్టుగా ఒక కుట్టు వేసేసుకోవాలి సైడ్కి, ఓపెన్ అవ్వకుండా మనకి. ఓకేనా, క్లాత్ అనేది లోపల వైపు మనకి కోర్ లేకుండా ఉండేది క్లాత్ అయితే ఉంటుంది. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి, మనకి లేకుండా ఉండేది. దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా వీడియో చూపిస్తుంది కదా, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ పెట్టండి. లెఫ్ట్ సైడ్ మనకి కాచ్ వస్తుంది, రైట్ సైడ్ హుక్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా రఫ్ చేసేసి ఈ విధంగా ఇలా కుడుతూ ఇక్కడ మూల దగ్గర సూది కిందికి ఈ విధంగా దింపేసి ఇలాగా దగ్గర పెట్టేసి ఇటు సైడ్ దగ్గర పెట్టేసి ఇలా కొంచెం ముందుకు వచ్చేసి ఇలా రఫ్ చేయండి. ఓకేనా, రఫ్ చేసేసి దారాన్ని కట్ చేసేయాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మనం రెడీ అయిపోయింది పట్టి. ఇక్కడ ఇటు సైడ్కి సంకల వైపు కుట్టు వేయాలి. అంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మనకి జరగకుండా ఉండడానికి కుట్టు అనమాట. ఓకేనా, ఈ విధంగా నీట్గా చేతితో తిప్పుతూ కుట్టు వేసేసుకుంటూ దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కుట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టోటల్గా అయితే
కుట్లు వేసేసి దారాన్ని కట్ చేసేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా లైనింగ్ అనేది ఎక్కువ ఉంది, ఒరిజినల్ క్లాత్ మనకి లెంత్ అనేది కరెక్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అయితే వేయాలి. ఓకేనా, ఈ విధంగా డాట్స్ అయితే మనకి పిల్లలకి చాలా నీట్గా కూర్చుంటుంది, బాడీ దగ్గర లేయకుండా ఉండదు అనమాట. లేదంటే బ్యాక్ పార్ట్ లేసి ఉన్నట్టుగా ఉంటుంది, మనకి ఫ్రంట్ పార్ట్ లేకుండా కూడా బ్యాక్ పార్ట్ లేసినట్టు ఉంటుంది అనమాట. ఇటు సైడ్ కూడా డాట్స్ అనేది వేయాలి. ఇలాగ డాట్స్ తీసిన తర్వాత కుట్టును ఆపిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా దారాన్ని వదిలేసి కట్ చేయండి. ఓకేనా, ఆ డాట్స్ అనేది పోదనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, 2 పార్ట్స్ అయితే మనము ప్రిపేర్ చేసేసుకున్నాం, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. దీనికి బాటమ్ పార్ట్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను చూడండి. బాటమ్ పార్ట్ తీసేసుకొని విధంగా జాయింట్ అయితే చేసేసుకున్నాను, పీసెస్ అనమాట. సైడ్కున్న ఒక జాయింట్ తక్కువైంది కదా, జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుని రావాలి. ఇట్లా ఒక 1 ఇంచ్ అంతా వదిలేసండి సైడ్కి. ఓకేనా, కుట్లు వేసాం కదా, చిన్నగా పెట్టండి, ఎక్కువ దూరం కాకుండా కొంచెం దగ్గరికి చిన్నగా వీడియో చెప్తాను కదా, చిన్నగా చాలా చిన్నగా పెట్టండి. ఓకేనా, చిన్నగా ఉంటే కూడా చాలా బాగుంటుంది, రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది అనమాట. తక్కువ క్లాత్ అని వాళ్ళు ఎక్కువ పెడతారు కదా. ఈ విధంగా దారాన్ని కట్ చేయాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకో పార్ట్ కూడా ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. వీడియో చెప్తుంది కదా, ఈ విధంగా నీట్గా ఇలాగా బాటమ్ టు బాడీ పార్ట్ ఈ విధంగా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి ఈ విధంగా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా ఇప్పుడు దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి బాటమ్ పార్ట్, ఇటు సైడ్ నుంచే బాటమ్ పార్ట్ సైడ్ నుంచి మనం ఇది లైనింగ్ ఉంది కదా, బాటమ్ సైడ్ లైనింగ్ మనం కుట్టుకుంటూ రావాలి. ఈ లైనింగ్ని మనం బాటమ్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ ఎంత ఉందో అంత తీసుకోలేదు, తక్కువ తీసుకున్నాము. తక్కువనే తీసేసుకోండి, అవసరం లేదు మనకి ఎక్కువ. అక్కడక్కడ కొంచెం చిన్న పులుసు పెట్టేస్తే సరిపోతుంది. బాడీ పార్ట్ ఉంటుంది కదా, బాడీ పార్ట్ కంటే కొంచెం ఒక 3 to 4 ఇంచెస్ ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి అంతే. ఈ విధంగా మధ్యలో ఎక్కడొక్కటి ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇలా చూసారు కదా, ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి. ఓకేనా, ఫ్రిల్స్ దారాన్ని కట్ చేసేయాలి. ఇంకో కుట్టు కూడా వేయండి. ఓకేనా, ఈ విధంగా కుట్టు వేసేసేయాలి. ఇప్పుడు చూసారు కదా, మనం ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ జాయింట్ చేసుకున్నాం. ఇంకో పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇదే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఓకేనా, 2 పార్ట్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. నీట్గా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా రఫ్ చేయండి. ఇలాగ పట్టుకొని కరెక్ట్గా ఇలా రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టు వేయండి, గ్రాస్గా వేయకండి. ఓకేనా, మళ్ళీ రఫ్ చేయాలి. ఇటు సైడ్ కూడా ఇలాగ నీట్గా పట్టుకొని రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటారు. ఇటు సైడ్ రఫ్ చేయాలి, ఇంకో కుట్టు వేయండి స్ట్రైట్గా. ఓకేనా, షోల్డర్కి ఇంకో కుట్టు వేయండి, 2 కుట్లు వేయాలి. ఇప్పుడు చూసారు కదా, షోల్డర్ జాయింట్ చేసుకున్నాం. దీనికి హ్యాండ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని నేను హ్యాండ్ వచ్చేసి తిప్పేస్తున్నాను. హ్యాండ్ సీదా మీద పెట్టేసుకోండి. సీదా మీద లైనింగ్ ఉండాలి, అంటే కింద లైనింగ్ ఉంది అంటే మనకి చెయ్యి ఉంది కదా, అటు సైడ్ ఉల్టా ఉందన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి కుట్టుకుంటూ రావాలి. ఇలా మీ ఇష్టం, తిప్పేసుకుని లేదంటే ఫోల్డింగ్ చేసి కూడా కుట్టుకోవచ్చు. లాస్ట్లో అయితే ఈ విధంగా దారాన్ని అయితే కట్ చేయాలి. ఇలాగా ఇప్పుడు లైనింగ్ సైడ్ వైపు కుట్టు వేయాలి. ఈ విధంగా దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ లైనింగ్ వైపు అయితే వేసాం కదా, ఇప్పుడు సీదా వైపు అంటే ఒరిజినల్ క్లాత్ మీద పై కుట్టు అనేది వేయాలి. అప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం లైనింగ్ ఒరిజినల్ కలర్ చేరకుండా ఒక కుట్టు వేసుకోవాలి. దారాన్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉంది, ఆ లైనింగ్ క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ విధంగా
ఇంకో హ్యాండ్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్కి వచ్చేసి నేను పులుసు పెట్టలేదు, ఎలాస్టిక్ తీసేసుకొని బాబిన్ ఎలాస్టిక్ని ఈ విధంగా సెటిల్ డబ్బీకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కొంచెం సెటిల్ డబ్బీ లూజ్ చేసేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇలా కుడుతూ రావాలి. ఓకేనా, చాలా బాగుంటుంది. మనం ఫ్రిల్స్ పెట్టడానికి ఇలా ఎలాస్టిక్ వేస్తే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒక లైన్ అయితే కుట్టాం కదా, ఇప్పుడు ఇంకో స్టెప్ అన్నమాట, సెకండ్ స్టెప్. ఈ విధంగా చూసారు కదా, ఇలాగా దారాన్ని కట్ చేయాలి. సేమ్ ఇదే విధంగా మనం హ్యాండ్ అనేది ఎలాస్టిక్ని వేసి కుట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని మనము బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్కి ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా సంకల నుంచి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టాలంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కంటే ఒక 2 వేలు అంతా గ్యాప్ ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనము. ఇక్కడ చిన్న ఎంత వీలైతే అంత చిన్న పెట్టండి. ఎంత చిన్నగా ఫ్రిల్స్ పెడితే మనకి లుక్ అనేది బుట్ట హ్యాండ్ అనేది చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చిన్నగా పెట్టేసేయండి. అవతల వైపు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో ఇక్కడ వైపు కూడా అక్కడ వరకు స్టాప్ అని చేయాలి. ఓకేనా, ఫ్రిల్స్ పెట్టడం ఈ విధంగా చాలా దగ్గర పెట్టండి. ఈ విధంగా చూసారు కదా, ఇటు సైడ్ వరకు ఇలా పెట్టేసి ఇలా చూసుకోవాలి సరిపోతుంది. చూసారు, సరిపోయింది. ఇప్పుడు కుట్టేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా 2 కుట్టు కూడా వేయండి. ఓకేనా, 2 వేయండి. ఇటు సైడ్ ఒక హ్యాండ్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 2వ హ్యాండ్ని కూడా మనం కుట్టుకోవాలి. చూపిస్తాను. ఈ విధంగా 2 హ్యాండ్ అయితే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ కుట్లు వేయాలి బాడీ పార్ట్కి. అదే మనం మెజర్మెంట్ తీసేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా రఫ్ చేసేసి మనం వేసుకోవాలి. బాడీ షేప్ ఎలా ఉంటుంది అలాగా. ఇంకోటి ఇక్కడ నాడ అనేది పెట్టుకోవాలి. నాడ ఎప్పుడైనా కానీ బాడీ పార్ట్కే పెట్టాలి, ఇక్కడ బాటమ్ పార్ట్కి పెట్టకండి. ఓకేనా, బాగుండదు లుక్ అనేది. బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ మధ్యలో పెడుతుంటారు, అలా పెట్టకుండా బాడీ పార్ట్కి పెట్టండి. మనకి కట్టడానికి కూడా బాగుంటుంది, కట్టిన తర్వాత లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఈ విధంగా 4 లైన్ మొత్తం కలిపేసుకొని బాటమ్ పార్ట్ ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ లైనింగ్ అనేది కొంచెం క్రాస్గా ఉంది, ఆ క్రాస్ ఉన్న క్లాత్ తర్వాత కట్ చేస్తాను. కుట్టు వేసిన తర్వాత ఈ విధంగా కుట్టు అనేది స్ట్రైట్గా వేసేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి రఫ్ చేయాల్సిన అవసరం లేదు. కింద పట్టేస్తుంది కదా, దారాన్ని కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 2వ కుట్టు వేసేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, ప్రతి వీడియోలో 2వ కుట్టు బాడీ పార్ట్ వరకు వేయాలి, బాటమ్ పార్ట్ అదే కుట్లోనే కలిపేసారు. ఇటు సైడ్ కూడా కుట్లు వేసేసుకోవాలి. చూసారు కదా, ఏదో ఫ్లవర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసాను. షార్ట్ వీడియో అయితే చేస్తాను ఫ్లవర్ది కూడా. 9 months 1 year బేబీ ఫ్రాక్ ఈజ్ రెడీ. మీకు ఎలా అనిపించిందో ఈ ఫ్రాక్ నాకు కామెంట్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.